హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ ఫ్రాక్ వచ్చి మనకు ఒక కస్టమర్ అయితే 4 ఫ్రాక్స్ డిజైన్ చేయమని చెప్పి కస్టమైజేషన్ కోసం ఇచ్చారండి. దాంట్లో ఇదొక ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ అయితే మనం 4 to 5 years బేబీకి అయితే కస్టమైజ్ చేసామండి. సో ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ చూడండి, టాప్ యొక్క లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుకొని నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర. అదేవిధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. నెక్ రౌండ్గా టక్స్ పెట్టుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని పైన మనం మళ్ళీ నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేయకూడదండి, ఓన్లీ నెక్ దగ్గరే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను అన్నది క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏ విధంగా నేను చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్కి ఇన్విజిబుల్ అంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అది మనం ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకుంటే మనం షోల్డర్స్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి సపరేట్గా. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మిడిల్లో మనం ఇన్విజిబుల్ హ్యాండ్స్ అనేది వస్తాయి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ హ్యాండ్స్ అనేది తీసుకున్నాం కదా, హ్యాండ్స్ని లైనింగ్ జాయిన్ చేయకూడదండి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే. చూడండి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే పెడుతున్నాను. చూసారు కదా, లైనింగ్ అయితే వదిలేయాలి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే పెట్టుకొని ఆ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే చేశాను, అలాగే లైనింగ్కి జాయిన్ చేయలేదు. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా 2 sides మనం జాయిన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి తీసుకురావాలి. లైనింగ్ అనేది లోపల నుంచి పై వైపుకి తీసుకురావాలి. పై వైపుకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పెట్టుకొని పైన పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి మనం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే క్లాత్ని తిప్పుకున్న తర్వాత బోత్ సైడ్స్ హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఇన్విజిబుల్ వస్తాయండి. అలాగే బోత్ సైడ్ హ్యాండ్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మిడిల్లో మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. బోత్ సైడ్స్ టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను స్కాలప్ డిజైన్ కోసం ఒక పట్టీని అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా స్కాలప్ డిజైన్ పట్టీ చేసుకొని ఆ పట్టీని ఇక్కడ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం టాప్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ని ఒక చిన్న స్ట్రిప్ లాగా రెడీ చేసుకొని ఈ పైన స్కాలప్ పైన స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పుకొని సైడ్స్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం టాప్ని ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయబడింది. ఇప్పుడు మనం టాప్ బాటమ్ యొక్క స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దామండి. నేను ఆల్రెడీ బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ అనేది చేసేసుకున్నానండి. చూశారు కదా, ఈ విధంగా ఇప్పుడు టోటల్ మనం టాప్ యొక్క లెంత్ టోటల్ ఎంత ఉంది, వేస్ట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంతే లెంత్ వచ్చేటట్టు మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ని అలాగే టాప్ని మొత్తం కలుపుకొని ఈ విధంగా నేను ఏ విధంగా అయితే జాయింట్ చేస్తున్నానో అలా రౌండ్గా మనం
మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టాప్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసామో ఆ ఫ్యాబ్రిక్తో ఇక్కడ చిన్న బౌన్ అయితే రెడీ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అంతే. చూశారు కదా, ఈ పాప వేసుకున్న ఫ్రాక్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ అండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినట్లయితే మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఉంటుందండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.